హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో, ఈ వీడియో ద్వారా నేను ఫియర్ అండ్ గ్రీడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఈ ఫియర్ అండ్ గ్రీడ్ గురించి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కాదు. యాక్చువల్‌గా మనం మార్కెట్‌లో ఇప్పుడు ఫియర్ స్టేజ్‌లో ఉన్నామా? లేకపోతే గ్రీడ్ స్టేజ్‌లో ఉన్నామా? అని కనుక్కోవడం కోసం ఒక ఇండికేటర్ ఉంది. ఆ ఇండికేటర్‌ని యూజ్ చేస్తూ మనం ఎలాగ ఫియర్ అండ్ గ్రీడ్‌తో ప్లే చేయాలి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పే ఫియర్ అండ్ గ్రీడ్ ఇండికేటర్ ఏదైతే ఉందో అది యూఎస్ మార్కెట్‌కి సంబంధించింది. సో, అమెరికన్ మార్కెట్‌కి సంబంధించింది కాబట్టి ఇండియన్ మార్కెట్‌లో మనకి సేమ్ కోరిలేషన్ వాడుకోవడానికి 100% వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఒక 90% వరకు మాత్రం ఆల్రెడీ నేను ప్రీవియస్ చార్ట్స్ గనక చూసుకుంటే చాలా వరకు లిటరల్‌గా ప్రీవియస్ చార్ట్‌లో 100% వర్కౌట్ అయింది. బట్ ఇన్ ఫ్యూచర్ ఆ 100% గ్యారంటీ మనం ఇవ్వలేం కాబట్టి 90% వరకు వర్కౌట్ అవుతుంది అని అనుకోవచ్చు. సో, ఈ ఫియర్ అండ్ గ్రీడ్‌ది మనకు ఆ 90% వర్కౌట్ అవ్వడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది కూడా నేనిప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొంచెం టఫ్‌గా ఉంటుంది. అది గనక మీకు ఎక్కడైనా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించి మీకు అర్థం కావట్లేదు అని అనిపిస్తే గనక మీరు లాస్ట్ 2 మినిట్స్ ఆఫ్ ది వీడియో చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. లేదు లాస్ట్ 2 మినిట్స్ చూసినా కూడా ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఎప్పుడు కూడా ఫియర్ అండ్ గ్రీడ్ సైకిల్‌లో మూవ్ అవుతూ ఉంటుంది. యాస్ ఎన్ ఇన్వెస్టర్ మీరు ఒకవేళ ఇన్వెస్టర్ అయితే వారెన్ బఫెట్ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. బీ ఫియర్‌ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్‌ఫుల్. సో, బట్ అందరికి ఉండే కామన్ క్వెషన్ ఏంటి అంటే అసలు ఇప్పుడు ఫియర్ ఉందా? గ్రీడ్ ఉందా? ఎలా తెలుస్తుంది? సో, మనకెప్పుడు రైట్ డెసిషన్ అనేది తెలీదు. సో, మనకి మార్కెట్‌లో ఉన్న కొన్ని ఇండికేటర్స్ అనేవి దీనికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో, ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్. సో, ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో, మనకి అది ఒక స్కేల్ లాగా ఇవ్వడం జరుగుతుంది. 0-100. 50కి దగ్గరలో ఉంటే న్యూట్రల్, 50 బిలో ఉంటే ఫియర్ అండ్ 50 అబోవ్ ఉంటే గ్రీడ్. అండ్ 100కి దగ్గరగా ఉంటే ఎక్స్‌ట్రీమ్ గ్రీడ్ అండ్ 0-20 దగ్గరలో ఉంటే ఎక్స్‌ట్రీమ్ ఫియర్ అన్నమాట. అయితే ఈ ఇండెక్స్ ఎక్కడుంటుంది అనేది నేను అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. బట్ ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ వెనకాల ఉన్నది ఏంటి అనేది మనం ఫస్ట్ నేర్చుకుందాం. సో, ఇక్కడ చూడండి 2015 నుంచి మార్కెట్‌లో ఫియర్ అండ్ గ్రీడ్ ఎలా అయితే పైకి కిందకి మూవ్ అవుతూ ఉందో, ఎప్పుడెప్పుడైతే ఈ ఫియర్ అండ్ గ్రీడ్ యొక్క ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది బిలో 20 వచ్చిందో, అక్కడి నుంచి మార్కెట్‌లో చాలా షార్ప్ రివర్సల్స్ వచ్చాయి. సో, ఈవెన్ దో ఇప్పుడు మన 2020లో కూడా 2020లో కూడా మనకి మార్చ్ ఎండ్ వచ్చేసరికి 7,500 నిఫ్టీ లెవెల్ టచ్ అయినప్పుడు, మన ఫియర్ ఇండెక్స్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 12 రీచ్ అయింది. సో, ఎప్పుడైతే మనం ఎక్స్‌ట్రీమ్ ఫియర్‌లో ఉన్నామో 12 రీచ్ అయినప్పుడు అది రైట్ టైమ్ టు బై యాక్చువల్‌గా. బట్ 7,500 వచ్చినప్పుడు చాలా మంది కంగారు పడి సెల్ చేసుంటారు. సో, ఆ ప్రాపర్ ఇండికేషన్ అనేది మనం అర్థం చేసుకోవడం కోసమే దాని వెనకాల ఉన్న ఫ్యాక్టర్స్ ఇప్పుడేంటి అనేది చూద్దాం. లాస్ట్‌లో నేను దీన్ని సింపుల్‌గా ఎలా యూజ్ చేయాలి అండ్ సింపుల్‌గా ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ మార్కెట్‌కి నేనిప్పుడు ఫియర్ అండ్ గ్రీడ్ కనుక్కోవాలి అనంటే యాక్చువల్‌గా నేను ఇందాక చెప్పిన ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది అమెరికన్ మార్కెట్స్‌కి ఉంది అని ఆల్రెడీ చెప్పాను గదా! సో, ఇప్పుడు ఈ వీడియోస్‌లో అంటే మన ఇండియన్ మార్కెట్‌కి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనంటే మనం రెగ్యులర్‌గా కొన్ని ఇండికేటర్స్ మనకు తెలియకుండా యూజ్ చేస్తా ఉంటాం. దాన్ని బట్టి ఫియర్ అండ్ గ్రీడ్ ఎలా అర్థం చేసుకోవాలి. సో, దాంట్లో మనకు కొన్ని ఇండికేటర్స్ 7 ఇండికేటర్స్ యూజ్ చేస్తారు ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కోసం. మార్కెట్ వాలటిలిటీ, మార్కెట్ మొమెంటమ్, స్టాక్ ప్రైస్ స్ట్రెంత్, స్టాక్ ప్రైస్ బ్రెడ్త్, పుట్ కాల్ రేషియో అండ్ అలాగే సేఫ్ హావెన్ డిమాండ్ అండ్ జంక్ బాండ్ డిమాండ్. ఇలాగ ఒక 7 ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ 7 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ప్రాపర్‌గా ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఇండియా విక్స్. సో, ఇండియా విక్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వాలటిలిటీ ఇండెక్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఈ ఇండియా విక్స్ మనకి మొన్న ఎప్పుడైతే మార్కెట్ షార్ప్‌గా పడిపోయిందో ఆల్‌మోస్ట్ 90 దాకా వెళ్లి ఇప్పుడు రివర్స్ వచ్చి ఆల్‌మోస్ట్ 33 దగ్గరుంది. సో, మరి అది విక్స్ మనకేం చెప్తది? మనం ఫియర్‌లో ఉన్నామా? గ్రీడ్‌లో ఉన్నామా? అనేది ఎలా చెప్తుంది అంటే విక్స్‌కి గనక 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ డ్రా చేస్తే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే పైనుంటే మనం గ్రీడ్‌లో ఉన్నట్టు. అండ్ అలాగే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కిందుంటే మనం ఫియర్‌లో ఉన్నట్టు. సో, ఒకసారి మనం ప్రాక్టికల్‌గా డ్రా చేసి చూద్దాం. సో, ఇది నా నిఫ్టీ చార్ట్. నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఇండియా విక్స్. సో, ఇండియా విక్స్‌ని నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీని చార్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టడీస్‌లో నేను మూవింగ్ యావరేజ్
సో మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నాకు 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత సేపు మనం ఫియర్ లో ఉన్నట్టు అండ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చేస్తే మనం గ్రీడ్ లో ఉన్నట్టు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎప్పుడైతే మనకి మార్కెట్ ఆల్రెడీ 9500 లెవెల్ రీచ్ అయింది అండ్ 9300 లెవెల్ రీచ్ అయినప్పటి నుంచి మనం గ్రీడ్ లో ఉన్నాం. 9500 రీచ్ అవనంత సేపు మనం ఫియర్ లో ఉన్నాం. ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేస్తూ మనం ఆల్రెడీ గ్రీడ్ సిచ్యువేషన్ లోకి వచ్చేసాం. సో మనకి ఫస్ట్ ఇండికేటర్ మనం నేర్చుకున్న మార్కెట్ వాలటిలిటీ ఇండికేటర్ ద్వారా మనం ఆల్రెడీ గ్రీడ్ లో ఉన్నాము అనేది మనకి అర్థమవుతుంది. సో మార్కెట్ వాలటిలిటీ తర్వాత సెకండ్ ఫ్యాక్టర్ కనుక మనం చూసుకుంటే మార్కెట్ మొమెంటం. సో ఈ మార్కెట్ మొమెంటం ఏంటంటే మన స్టాక్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ యొక్క 125 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంటే మనం ఫియర్ లో ఉన్నట్టు, పైన ఉంటే గ్రీడ్ లో ఉన్నట్టు. సో మనం ఒకసారి మళ్ళీ ప్రాక్టికల్ గా వెళ్ళి ఇండెక్స్ యొక్క 125 డేస్ మూవింగ్ యావరేజ్ అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ నేను నిఫ్టీ 50 చార్ట్ తీసుకుంటున్నాను. సో ఈ నిఫ్టీ 50 చార్ట్ లో నేను ఇక్కడ మూవింగ్ యావరేజ్ లైన్ ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేశాను కదా, ఇది 50 డేస్ ఉంది ఇందాక ఇండియా విక్స్ పెట్టిందే. సో దీన్ని నేను ఎడిట్ చేసి 50 డేస్ ని కాస్త 125 డేస్ చేస్తాను. సో 125 డేస్ అండ్ డన్ క్లిక్ చేస్తే సో 125 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే మనం కింద ఉన్నాం కాబట్టి మనం పియర్ లో ఉన్నట్టు. సో ఇది సెకండ్ ఇండికేటర్. మనకి యాక్చువల్ గా 7 ఇండికేటర్స్ ఉంటాయి. 7 ఇండికేటర్స్ కి మనం యావరేజ్ తీసుకుంటాం అనమాట. అందులో ఫస్ట్ ఇండికేటర్ వచ్చిన మార్కెట్ వాలటిలిటీ ఇండెక్స్ ఏమో మనకి గ్రీడ్ లో ఉన్నాము అని చెప్పింది అండ్ మన మొమెంటం ఇండికేటర్ ఏమో ఫియర్ లో ఉన్నాము అని చెప్పింది. సో ఒక గ్రీడ్ అండ్ ఒక ఫియర్ వచ్చింది ప్రస్తుతానికి. సో నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ చూద్దాం. సో మార్కెట్ మొమెంటం తర్వాత థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి స్టాక్ ప్రైస్ స్ట్రెంగ్త్. సో ఈ స్టాక్ ప్రైస్ స్ట్రెంగ్త్ లో మనకి ఎన్ని స్టాక్స్ 52 వీక్స్ హై టచ్ అవుతున్నాయి అండ్ ఎన్ని స్టాక్స్ 52 వీక్స్ లో టచ్ అవుతున్నాయి అనేది కౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ 52 వీక్స్ హై టచ్ అయిన స్టాక్స్ ఎన్ని, 52 వీక్స్ లో టచ్ అయిన స్టాక్స్ ఎన్ని అనేది మనం తీసుకుంటూ మనం ఫియర్ లో ఉన్నామా గ్రీడ్ లో ఉన్నామా అనేది చెప్తామన్నమాట. సో దీనికోసం మనకి ఆల్రెడీ బిఎస్సిలో ఎన్ఎస్సిలో చాలా దొరుకుతున్నాయి. మీరు డైరెక్ట్ గా గూగుల్లో కూడా 52 వీక్స్ హై లో అని కనుక కొడితే 52 వీక్స్ హైలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, లోలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నో మనం కనుక చూస్తే 52 వీక్స్ లోనే ఎక్కువ స్టాక్స్ హిట్ అవుతూ ఉన్నాయి. సో అందుకోసమని మనం యాజ్ ఆఫ్ నో ఫియర్ లో ఉన్నాము అని చెప్పొచ్చు ఈ స్టాక్ ప్రైస్ స్ట్రెంగ్త్ ద్వారా. సో ఒకవేళ మీకు ఇప్పుడు వీడియో చేసినప్పుడు కాకుండా మేబీ ఆఫ్టర్ 1 year 2 years కనుక మీరు చూస్తుంటే అలాంటప్పుడు మీరు కూడా మళ్ళీ ఒకసారి 52 వీక్స్ హైలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, లోలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి చూసుకోవాలి. ఒకవేళ 52 వీక్స్ హై ఎక్కువ టచ్ అవుతున్నాయి, 52 వీక్స్ లో తక్కువ టచ్ అవుతున్నాయి అంటే అలాంటప్పుడు మనం గ్రీడ్ లో ఉన్నట్టు. నెక్స్ట్ ఫ్యాక్టర్ కనుక మనం చూస్తే స్టాక్ ప్రైస్ బ్రెడ్త్. సో ఈ స్టాక్ ప్రైస్ బ్రెడ్త్ అనే దానికోసం మెక్లిలాన్స్ వాల్యూమ్ సమ్మేషన్ ఇండెక్స్ చూస్తారనమాట. సో ఈ మెక్లిలాన్స్ వాల్యూమ్ సమ్మేషన్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే అడ్వాన్సెస్ మైనస్ డిక్లైన్స్. సో జనరల్ గా మనకి ఈ రోజున కొన్ని స్టాక్స్ పెరుగుంటాయి, పాజిటివ్ లో ఉంటాయి, కొన్ని స్టాక్స్ నెగిటివ్ లో ఉంటాయి. సో ఆ అడ్వాన్సెస్ లో ఉన్న స్టాక్ వాల్యూమ్స్ ఎంత అండ్ డిక్లైన్స్ లో ఉన్న స్టాక్ వాల్యూమ్స్ ఎంత. సో ఇక్కడ వాల్యూమ్స్ కన్సిడర్ చేసుకుంటున్నారు. అడ్వాన్సెస్ మైనస్ డిక్లైన్స్ వాల్యూమ్స్ తీసుకొని ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దానికి 19 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 39 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకొని 19 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మైనస్ 39 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చేస్తే అప్పుడు మనకి ఫియర్ లో ఉన్నామా గ్రీడ్ లో ఉన్నామా తెలుస్తుంది. అయితే ఈ మెక్లిలాన్స్ వాల్యూమ్ సమ్మేషన్ ఇండెక్స్ కి చేయాల్సినంత డేటా అంటే కావాల్సినంత డేటా మన దగ్గర లేదనమాట. బట్ యుఎస్ మార్కెట్స్ కి మనం చూసుకోవచ్చు, మంది యుఎస్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో ప్యారలల్ గానే వెళ్తున్నాయి. అది పెరిగితే మంది పెరుగుతుంది, అది పడిపోతే మంది కూడా పడిపోతుంది. కాబట్టి అక్కడ ఉన్న ట్రెండే మనకి కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చు. సో ఈ మెక్లిలాన్స్ ది యుఎస్ మార్కెట్స్ కి ఎలా చూడాలి అనేది ఒకసారి చూద్దాం. సో ప్రాక్టికల్ గా మనం మెక్లిలాన్స్ వాల్యూమ్ సమ్మేషన్ ఇండెక్స్ చూడడం కోసం మెక్లిలాన్ ఆసిలేటర్ అని ఉంటుంది. సో మెక్లిలాన్స్ ఆసిలేటర్ అని టైప్ చేస్తున్నాను. సో mecoscillator.com అని ఉంటుంది అనమాట. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే mcoscillator.com అని ఉంది. సో ఆ mcoscillator.com ఓపెన్ చేస్తాను. సో దాంట్లో నాకు బ్రెడ్త్ డేటా కావాలి. సో ఈ బ్రెడ్త్ డేటా అనేది కనుక నేను క్లిక్ చేసుకుంటే నాకు ఇక్కడ కింద వచ్చేది ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క S&P 500 ఏదైతే ఉందో ఆ S&P 500 స్టాక్స్ లో ఉన్న అడ్వాన్స్ వాల్యూమ్స్ అండ్ డిక్లైన్ వాల్యూమ్స్ తీసుకొని 19 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మైనస్ 39 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ డ్రా చేస్తే ఇలాంటి ఒక గ్రాఫ్ అనేది వస్తుంది.
సో ఈ గ్రాఫ్ జనరేట్ అయినప్పుడు మనకి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని బట్టి మనం ఫియర్ లో ఉన్నామా లేకపోతే గ్రీడ్ లో ఉన్నామా అని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది గనక మనకి ఇంక్రీజ్ అవుతుంటే బయింగ్ మొమెంటమ్ లో ఉన్నట్టు, యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది. ఒకవేళ పడిపోతుంటే సెల్లింగ్ మొమెంటమ్ లో ఉన్నట్టు. బట్ ఇక్కడ మనకి రీసెంట్ గా గనక చూస్తే మార్కెట్ అనేది మనకి ఇక్కడ బయింగ్ మొమెంట్ లో ఉంది. యాజ్ ఆఫ్ నో మనం బయింగ్ మొమెంటమ్ లో ఉన్నాం. అంటే ఒక రకంగా మనం గ్రీడ్ లో ఉన్నాం యాజ్ ఆఫ్ నో. సో ఇది సెల్లింగ్ మొమెంటమ్ లో ఉంటే మనం ఫియర్ లో ఉన్నట్టు. సో ఇక్కడ మనం యాజ్ ఆఫ్ నో బయింగ్ మొమెంటమ్ లో ఉన్నాం కాబట్టి మెక్లెనన్ ఆసిలేటర్ ఏం చెప్తుంది అంటే మనం యాజ్ ఆఫ్ నో గ్రీడ్ లో ఉన్నాము అని చెప్తుంది. నెక్స్ట్ ఇంకొక 3 డేటా ఉన్నాయి మనకి. సో ఆ 3 డేటాస్ మనం ఇప్పుడు చూడాలి. సో ఈ స్టాక్ ప్రైస్ బ్రెడ్త్ తర్వాత నెక్స్ట్ పుట్ కాల్ ఆప్షన్స్. సో ఈ పుట్ కాల్ ఆప్షన్స్ మనం మార్కెట్ కి సంబంధించిన పుట్ కాల్ ఆప్షన్స్ చూసుకోవాలి అంటే ఇండెక్స్ చూసుకుంటాం. ఇండెక్స్ యొక్క పుట్ వాల్యూమ్స్, కాల్ వాల్యూమ్స్ చూసుకోవాలి. ఒకవేళ పుట్ వాల్యూమ్స్ కనుక మనకి ఎక్కువ ఉన్నాయి అని అంటే అప్పుడు మనం ఫియర్ లో ఉన్నట్టు, కాల్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనం గ్రీడ్ లో ఉన్నట్టు. సో ప్రాక్టికల్ గా నేను ఇప్పుడు మనం ఫియర్ లో ఉన్నామా గ్రీడ్ లో ఉన్నామా అని పుట్ కాల్ వాల్యూమ్స్ ద్వారా చూసుకోవడం కోసం నిఫ్టీ ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తున్నాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ మనం సింపుల్ గా గూగుల్లో సెర్చ్ చేసి ఇలా ఎంటర్ చేసిన తర్వాత కిందకి వెళ్ళేసి నేను పుట్ అండ్ కాల్ వాల్యూమ్స్ చూసుకుంటాను. సో పుట్ వాల్యూమ్స్ కాల్ వాల్యూమ్స్ వచ్చేసి 30,86,000, కాల్ వాల్యూమ్స్ వచ్చేసి 30,00,000 పుట్ వాల్యూమ్స్ వచ్చేసి 30,46,000. యాజ్ ఆఫ్ నౌ నేను కాల్ వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా కాల్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం గ్రీడ్ లో ఉన్నట్టు. అదే ఒకవేళ పుట్ వాల్యూమ్స్ కనుక ఎక్కువ ఉంటే మనం ఫియర్ లో ఉన్నట్టు. అండ్ ఇప్పుడు మనకి 5th ఇండికేటర్. సో ఫస్ట్ 4 నేర్చుకున్నవి కాస్త మనకి గ్రీడ్, ఫియర్, గ్రీడ్ అని వచ్చాయి. అండ్ ఇప్పుడు మనకి 5th గ్రీడ్ అని వచ్చింది. నెక్స్ట్ 6th అండ్ 7th చూద్దాం. సో 6th వచ్చేసి సేఫ్ హ్యావెన్ డిమాండ్. సో ఈ సేఫ్ హ్యావెన్ డిమాండ్ కోసం కనుక మనం చూస్తే లాస్ట్ 20 days యొక్క స్టాక్ యొక్క రిటర్న్స్ అండ్ బాండ్ మార్కెట్ యొక్క రిటర్న్స్ ని కంపేర్ చేసుకొని డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. యాక్చువల్ గా బాండ్ మార్కెట్ యొక్క 1 year రిటర్న్స్ వచ్చేసి దగ్గరగా 9 to 10% ఉంటాయి. అండ్ స్టాక్ మార్కెట్ మనం ఇండెక్స్ కనుక చూసుకుంటే ఆల్రెడీ మనకి ఇండెక్స్ దగ్గరగా 20% పెరిగింది గత 20 days లో. సో అది ఇయర్ కే 8% వస్తుంది. అంటే 20 days కి దగ్గరగా ఒక 0.7% వస్తుంది. సో 0.7% అండ్ ఇక్కడ మనకి 20% అంటే దగ్గరగా 19% ఎక్కువ సంపాదించాం బాండ్స్ కంటే. సో ఎప్పుడైతే మనకి స్టాక్ మార్కెట్ రిటర్న్స్ అనేది బాండ్ మార్కెట్ రిటర్న్స్ కంటే చాలా ఎక్కువగా కనపడతాయో స్టాక్ మార్కెట్ లో గ్రీడ్ అనేది పెరిగిపోతుంది. సో ఇంత గ్రీడ్ పెరిగిపోయి మనం యాజ్ ఆఫ్ నో ఈ సేఫ్ హ్యావ్ అండ్ డిమాండ్ కనుక చూస్తే మనకి క్లియర్ గ్రీడ్ సిచ్యువేషన్ లో ఉంది. అంటే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ సిచ్యువేషన్ లో ఉంది ఇది. సో లాస్ట్ ఇండికేటర్ వచ్చేసి జంక్ బాండ్ డిమాండ్. సో ఈ జంక్ బాండ్ డిమాండ్ ఏదైతే ఉందో జనరల్ గా మనకి కొన్ని కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి, చాలా రిస్కీ ఉంటాయి. అలాంటి వాటికి ఎక్కువ రిటర్న్స్ ఇస్తా ఉంటారు. అండ్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, సేఫ్ ఉంటాయి, వాటికి తక్కువ రిటర్న్స్ ఇస్తా ఉంటారు. కార్పొరేట్ బాండ్స్ యొక్క అంటే లేదా రిస్కీ బాండ్స్ యొక్క రిటర్న్స్ మైనస్ సేఫ్ బాండ్ రిటర్న్స్ కనుక నేను తీసుకుంటే ఒకవేళ ఆ డిఫరెన్స్ బాగా ఎక్కువ ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు మనం ఫియర్ లో ఉన్నట్టు. అదే ఒకవేళ ఆ డిఫరెన్స్ అనేది తక్కువ ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు మనం గ్రీడ్ లో ఉన్నట్టు. సో ఇప్పుడు ఒకసారి అది ఎక్కువ తక్కువ అనేది కనుక చూసుకుంటే యూజువల్ గా నాకు తెలిసైతే కార్పొరేట్ బాండ్స్ కి దగ్గరగా 10% రిటర్న్స్ ఉంటూ ఉంటాయి. అండ్ మనకి సేఫ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి 8% రిటర్న్స్ ఉంటూ ఉంటాయి. సో 2% అనేది నేను యూజువల్ గా యావరేజ్ రిటర్న్స్ అని అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ యావరేజ్ రిటర్న్స్ కంటే అంటే 2% కంటే ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే అలాంటప్పుడు మనం ఫియర్ లో ఉన్నాం. లేదా 2% కంటే తక్కువ ఉన్నాము అంటే మనం గ్రీడ్ లో ఉన్నాము అని అర్థం చేసుకోవచ్చు. సో ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడడం కోసం కార్పొరేట్ బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అని కనుక నేను సెర్చ్ చేస్తే నాకు 8.95, 8.52, 8.51. సో ఇవన్నీ 5 years రిటర్న్స్. లెట్ us say 1 year రిటర్న్స్ ఎక్కడైనా ఉన్నాయేమో. ఓకే, బట్ సమ్హౌ నాకు 8.51% కనపడుతుంది కార్పొరేట్ బాండ్స్ లో. అండ్ గవర్నమెంట్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తాను. సో గవర్నమెంట్ బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తే నాకు అరౌండ్ 7.5, 7.4, 7.94 ఉంది. రైట్. సో కార్పొరేట్ బాండ్స్ కనుక నేను చూసుకుంటే నాకు ఇక్కడ చాలా తగ్గిపోయింది.
సో కార్పొరేట్ బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తే నాకు 8.5 ఉంది అండ్ అవి దగ్గరగా 7.5 ఉన్నాయి. సో 8.5 మైనస్ 7.5 అంటే 1 ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నౌ మనం గ్రీడ్ సిచ్యువేషన్ లో ఉన్నాం. సో ఇక్కడ 5 years రిటర్న్స్ అనేవి దాన్ని నేను కంపేర్ చేసుకున్నప్పుడు నాకు కేవలం 1% వచ్చింది. కాబట్టి నేను గ్రీడ్ లో ఉన్నాను. యావరేజ్ గా మనకి 2% ఉంటూ ఉంటుంది అనమాట. సో ఇట్లాగా మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ని మనం యూజ్ చేసుకుంటూ మనం యాజ్ ఆఫ్ నో ఫియర్ లో ఉన్నామా, గ్రీడ్ లో ఉన్నామా అనేది క్యాల్కులేట్ చేసుకుంటాం. అయితే ఈ సిఎన్ఎన్ అనే ఒక సంస్థ మనకి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ని కనుక్కొని వాళ్ళు ఇప్పుడు ఈ 7 ఇండికేటర్స్ ని కాంబినేషన్ లో యూజ్ చేస్తూ వాటన్నిటికీ యావరేజ్ తీసుకొని ఆ యావరేజ్ ద్వారా ఒక పర్టికులర్ పర్సంటేజ్ అనేది తీసుకొస్తున్నారు. ఆ పర్టికులర్ పర్సంటేజ్ కి ఎక్కువ ఉంటే గ్రీడ్, తక్కువ ఉంటే ఫియర్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకసారి నేను ఆ సిఎన్ఎన్ యొక్క ఫియర్ అండ్ గ్రీడ్, సిఎన్ఎన్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అని టైప్ చేస్తున్నాను గూగుల్లో. సో నాకు వచ్చిన ఫస్ట్ లింక్ నేను ఓపెన్ చేస్తున్నాను. సచ్ దట్ నాకు ఇక్కడ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ వచ్చింది. సో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కనుక చూసుకుంటే నేను ఆల్మోస్ట్ 44 లో ఉన్నాను యాజ్ ఆఫ్ నో నా ఫియర్ అండ్ గ్రీడ్. సో 44 అంటే యాజ్ ఆఫ్ నో మనం 50కి దగ్గరలో ఉన్నాం. సమ్వేర్ అరౌండ్ మనం ఫియర్ నుంచి మెల్లిగా న్యూట్రల్ లోకి వెళ్తూ ఉన్నాం. తర్వాత ఇంకొంచెం వెళ్తే మనకి ఓవరాల్ గా మనకి గ్లోబల్ మార్కెట్స్ అనేవి గ్రీడ్ లోకి వెళ్ళిపోతాయి. ఇది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తుంటే ఇమ్మీడియట్ గా గూగుల్లో ఓపెన్ చేసేసి మీరు ఫియర్ లో ఉన్నారా, గ్రీడ్ లో ఉన్నారా అనేది చూడొచ్చు. సో నేను చెప్పిన ఆ 7 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ మార్కెట్స్ కి ఇక్కడ వాడు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. సేఫ్ హ్యావ్ అండ్ డిమాండ్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ లో ఉంది, పుట్ కాల్ ఆప్షన్ గ్రీడ్ లో ఉంది, మనకు కూడా గ్రీడే వచ్చింది పుట్ కాల్ ఆప్షన్. స్ట్రైక్ ప్రైస్ స్ట్రెంత్ స్టాక్ ప్రైస్ స్ట్రెంత్ ఫియర్, మనకు కూడా ఫియర్ వచ్చింది. స్టాక్ ప్రైస్ బ్రెడ్త్ మనకి కూడా ఫియర్ వచ్చింది. మార్కెట్ వాలిటిలిటీ ఫియర్ వచ్చింది. మార్కెట్ మొమెంటమ్ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉంది. అయితే మనకి మార్కెట్ వాలిటిలిటీ ఫియర్ రాలేదు, మనకి మార్కెట్ వాలిటిలిటీ గ్రీడ్ వచ్చింది. సో వాళ్ళకంటే మనం ఇంకా కొంచెం గ్రీడ్ లో ఎక్కువ ఉన్నాం, వాళ్ళకి కొంచెం ఫియర్ ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళకి ఇక్కడ ఈ ఫియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది 44 వచ్చింది. మేబీ ఇండియన్ ఇండెక్స్ కనుక క్యాల్కులేట్ చేసుకుంటే మనకి అబోవ్ 50 వస్తుంది. అంటే మనం న్యూట్రల్ టు గ్రీడ్ మధ్యలో ఉన్నాం అనమాట. తర్వాత జంక్ బాండ్ డిమాండ్ చూస్తే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉంది. మనం యాక్చువల్ గా ఇది కూడా మన గ్రీడ్ సిచ్యువేషన్ లోనే ఉంది. సో ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత మనకి యాక్చువల్ గా ఆ ఫియర్ అండ్ గ్రీడ్ ది ఏదైతే ఇలా చార్ట్ ఉందో ఈ చార్ట్ ని నేను ఒకసారి పాత చార్ట్స్ తో కంపేర్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే 2018 లో అండ్ 2019 లో నాకు 20 కంటే కిందకు వచ్చేస్తాయి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కనుక 20 కంటే కిందకు వచ్చిన ప్రతిసారి చాలా పెద్ద షార్ప్ రివర్సల్ అనేది వచ్చిందనమాట. సేమ్ ఇప్పుడు కూడా చూడండి, రీసెంట్ గా 2020 లో మనకు మార్చ్ లో 20 కంటే బిలో వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 11-12 దాకా వెళ్ళిపోయింది. ఆ 11-12 వెళ్ళినప్పుడు కనుక మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకుంటే అలాంటప్పుడు మనకి మంచి రిటర్న్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇలాగ 100 లేదా అబోవ్ 80 ఉన్నాము అని అంటే అలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని లేదా ట్రేడింగ్ అన్ని కూడా మనం అక్కడ ఆపేసేయాలి. ఎక్కువ రోజులు మనం ఆ గ్రీడ్ లో ట్రేడ్ చేస్తున్నాము అంటే మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. సో మీరు ఎప్పుడైనా సరే బయింగ్ వెళ్తున్నారు అని అంటే బిలో 20 ఉన్నప్పుడే వెళ్ళండి. చూడండి మనకి ఎన్నిసార్లు ఆపర్చునిటీ వస్తుంది అలాగా ఇయర్ లో. 2017 లో ఒకసారి వచ్చింది, 2018 లో ఆల్మోస్ట్ 1, 2, 3 టైమ్స్ వచ్చింది. తర్వాత 2019 లో ఓన్లీ 1 టైమే వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి 2020 లో ఎన్నిసార్లు వస్తుంది అనేది తెలియదు. బట్ ఎప్పుడైతే మార్కెట్ ఇలాగ 20 బిలో వెళ్ళి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ 20 బిలో వెళ్ళిందో అప్పుడు షార్ప్ రివర్సల్ వస్తుంది. కాబట్టి ఈవెన్ దో మనం సంవత్సరంలో ఒక్కసారి ట్రేడ్ చేసుకున్నా కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ వచ్చేసి ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో అలాగే మీరు కూడా ఈ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ యూజ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కనుక 65-70 దాటి పైకి వెళ్ళిపోతుందో అలాంటప్పుడు మీ పొజిషన్స్ ని క్యారీ చేయకుండా ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండడం బెటర్. అండ్ ఎప్పుడైతే మీరు ఫియర్ స్టేజ్ లో 20 బిలో వెళ్ళిన తర్వాత కొన్నారు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ రివైవ్ అయి పెరుగుతుంది. సో ఫియర్ లో మనం బై చేసుకోవాలి. మనం బై చేసిన తర్వాత మేబీ ఓ 10% పడచ్చు, కానీ నెక్స్ట్ డేనే 20% పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫియర్ లో ఉన్నాం కాబట్టి మనకి రివర్స్ అయి పెరుగుతుంది, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. యాజ్ ఆఫ్ నో మనం న్యూట్రల్ లో ఉన్నాం. సో న్యూట్రల్ లో ఉన్నాం కాబట్టి ఇలాంటప్పుడు మనం ఇంకా బయింగ్ కి వెళ్ళకూడదు, సెల్లింగ్ కి వెళ్ళకూడదు, వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఎప్పుడైతే మనకి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అనేది బిలో 20 వెళ్తుందో అప్పుడు మనం ఫియర్ లో ఉంటాం కాబట్టి, అంటే మనం అని కాదు మార్కెట్ ఫియర్ లో ఉంటుంది కాబట్టి మనం బై చేయాలి. ఎప్పుడైతే మోర్ దెన్ 45, 50, 60 అలా వెళ్ళిపోతుందో అప్పుడు మనం మన ప్రాఫిట్స్ ని బుక్ చేసేసుకోవచ్చు. సో
ఇలాగా మన ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైతే ఉందో మనం ఫియర్ లో ఉన్నప్పుడు బై చేసుకుని గ్రీడ్ లో ఉన్నప్పుడు సెల్ చేసుకుంటే హ్యాపీగా ప్రాఫిటబుల్ గా ఉంటాం. సో ఇక్కడ మనకి మార్కెట్ 12,400 వెళ్ళినప్పుడు ఫియర్ ఇండెక్స్ చూడండి ఆల్మోస్ట్ 97, 98 ఉంది. అంటే ఎంత గ్రీడీగా ఉన్నాము 12,400 లో ఉన్నప్పుడు. బట్ అనలిస్టులు కనుక చూస్తే 12,400 లో ఉన్నప్పుడు 13,000, 14,000 వెళ్తుంది అని చెప్పారు. నో ఛాన్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం హెవీ గ్రీడ్ లో ఉన్నాం. సో మనం గ్రీడ్ లో ఉన్నప్పుడు నెవర్ బై, ఫియర్ లో ఉన్నప్పుడే బై చేసుకోవాలి. బిలో 20 వచ్చినప్పుడు హ్యాపీగా బై చేసుకోవాలి. సో ఈ వీడియో అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.